ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. తెలుగు ప్రజలు అసలు నమ్మడానికి సిద్ధంగా లేరు. రైట్. నరోత్తం గారు, యాజ్ ఏ క్రిటిక్గా మీరు చెప్పండి, 2023లోనే నారీ శక్తి అభియానం పేరుతో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు పాస్ కాకపోవడానికి ప్రధానంగా ఈ కారణం ఏం చూస్తారు? సింపుల్ చెప్పేస్తాను సార్. ఇప్పుడు మొత్తం అందరూ ఒకటే దక్షిణమైన ఉత్తరమైన అన్ని ఒకటే. పని చేయమండి, తెలుగుదేశం పార్టీ అని పేరు తీసేసేమనండి. తెలుగుదేశం తీసే భారతీయ పార్టీని బీడీపీ అని మార్చేద్దాము. ఇంకా టిఆర్ఎస్ పేర్లు మార్చేద్దాము. వీ నాట్ నీడ్ రీజనల్ పార్టీస్, అసలు అవసరం లేదు కదా. రీజనల్ ఐడియాలజీ అనేది లేదు కదా ఇక్కడ. ఆవిడ చెప్పేదాని ప్రకారము అది అబ్సల్యూట్ నాన్సెన్స్. వీఆర్ నాట్ ఇప్పుడు సీట్లు ఇంక్రీజ్ చేయకూడదని ఎవరు అంటలేదు. సీట్స్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఆ షేర్ ఆఫ్ అవర్ స్టేట్స్, సదర్న్ స్టేట్స్ ఒకటే కూడా కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన స్టేట్స్ ఒక షేర్ ఇన్ ది ఎంటైర్ పార్లమెంట్ ఇప్పుడు ఉన్న దానికన్నా తగ్గుతుంది. సీట్లు పెరిగే షేర్ తగ్గుతుంది, మన పవర్ తగ్గుతుంది, మన ఉనికి తగ్గుతుంది. దానికోసం వ్యతిరేకం ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ, ప్రకాష్ రాజు, ఇవి కాదు. ఇట్ ఈస్ అవర్ కంట్రీ, ఇట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. వెన్ అవర్ ఐడెంటిటీ ఇస్ అట్ స్టేక్, అందరూ ఏమవుతున్నారు. అందుకనే ఆ బిల్లు డీలిమిటేషన్ ని ఇప్పుడు తాత్కాలికంగా స్టాప్ ఇట్. దీనికి డీలిమిటేషన్ కి ఉమెన్స్ బిల్ కి కనెక్షన్ పెట్టే దేనికి? దట్ ఈస్ పాలిటిక్స్. ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? వై కాంట్ యు ఇంప్లిమెంట్ ఇట్ జస్ట్ యాజ్ ఇట్ ఇస్? ఇప్పుడున్న సీట్ అలొకేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటి, వాట్ ఇస్, ఏం అడ్డు? చేయొచ్చు కదా. చట్టంలో సవరణ చేయడానికి మొత్తం పార్లమెంటే ఫుల్ లోక్సభ గాని రాజ్యసభ గాని ఫుల్ మెజారిటీ ఉంది. అయినా కూడా ఈ బిల్లు ఎందుకు పాస్ అంటే దేశ వ్యాప్తంగా ఆమోదం లేదు. ఉట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఒకటే కాదు, వెస్ట్ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంది, పంజాబ్ ఉంది. ఎవరు ఒప్పుకోరు ఈ బిల్లుకి. బిల్లు లాగా చూడండి. ఇక్కడ పార్టీ నేత ఏదో అనేస్తారని కాదు, యువర్ అన్ ఇండివిజువల్. పార్టీ నేత కూడా తప్పు మాట్లాడచ్చు, ఆ తప్పుని ఖండించాలి. మన వాళ్ళు మంచి చేసినప్పుడు కరెక్ట్ మాట్లాడినప్పుడు కరెక్టే అనాలి, తప్పు చేసినప్పుడు తప్పు అనాలి. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఈ విషయంలో కరెక్టే, ఈ విషయంలో మాట్లాడింది ముమ్మాటికి కరెక్టే. మేబీ ఆయన మాట్లాడే పదజాలము, ద వే హీ అడ్రస్ పవన్ కళ్యాణ్ గారు సీఎం, అది తప్పు అవ్వచ్చు. కానీ ఆయన మాట్లాడిన మాట 100% తప్పు. ప్రతి భారతదేశాన్ని, తన రాష్ట్రాన్ని, తన ఐడెంటిటీని ప్రేమించే ప్రతి పౌరుడు ఈ బిల్లుని, ఈ డీలిమిటేషన్ ని జరిగే విధానం, ఈ డీలిమిటేషన్ జరిగే విధానాన్ని వ్యతిరేకిస్తాడు. Quit politics. If this bill comes, this delimitation has to be opposed with all your strength and might, because this is against the interests of our country. దేశాన్ని విభజిస్తుంది ఈ బిల్లు. ఈ పాపులేషన్ ప్రక్రియ దీని ప్రాతిపదిక మీద డివైడ్ చేశారంటే అది ఆ సైన్స్ అర్థం కాకుండా జస్ట్ బ్లైండ్ గా మాట్లాడటం కాదు. ఏదో పెరిగేస్తున్నారు వీళ్ళు, పెంచే రాహుల్ గాంధీ మాట్లాడేశారు అందుకని మనం వ్యతిరేకించాలి, మోడీ గారు చెప్పారు అందుకనే కరెక్ట్, అట్లా కాదు. బిల్లులాగా స్టడీ చేయండి. ఇంకోసారి మోడీ గారు కూడా తప్పు మాట్లాడచ్చు, తప్పని చెప్పండి. ఆ ధైర్యం ఉండాలి ప్రజాస్వామ్యంలో. రైట్. సాగర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, 2023లోనే బిల్లు ఆమోదం పొందినా కానీ కావాలనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ డీలిమిటేషన్తో లింక్ పెడుతుందని విమర్శిస్తున్నారు. దానిపై